ఈరోజు ఎగ్స్తో ఒక వండర్ఫుల్ డిష్, ఒక మంచి టేస్టీ త్వరగా అయిపోయే కర్రీ వండుతున్నాము. చాలా రుచికరమైన కర్రీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నా రిజాయిస్ ఫర్ ఎ డిలైట్ఫుల్ జాయ్. సో ముందుగా 4 ఎగ్స్ని ఉడకబెట్టాను. ఈ ఎగ్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పౌడర్, కారం 1 టేబుల్ స్పూన్. దిస్ ఈజ్ మెయిన్. ఇందులో నేను ఏమేమి వేసి గ్రైండ్ చేశానంటే, ఒక 1/2 కిలో టమాటో తీసుకున్నాను, 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, అండ్ పచ్చిమిర్చి 1 వేసాను, ఇంకా కొత్తిమీర కూడా వేసాను, గల్లుప్పు వేసి గ్రైండ్ చేశాను. ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఉడకబెట్టిన గుడ్లకి ఈ విధంగా నైఫ్ తోటి ఒక 4 సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసినట్టు ఉంచండి, ఎందుకంటే దీంట్లో గ్రేవీ అనేది మొత్తం మసాలాలు ఎగ్లోకి పట్టేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ప్రతి ఎగ్కి ఆ విధంగా చేసేసుకుందాం. ప్యాన్ వేడైంది, ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. నూనె వేడైంది, ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. పసుపు. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేస్తున్నాను. ఎగ్స్ని ఉడకబెట్టిన గుడ్లని ఈ విధంగా నూనెలో వేయించడం వల్ల ఆ పై లేయర్ ఉంటుంది కదా వైట్ది, ఇది కూడా చక్కగా వేగి గట్టిపడి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఫ్రైడ్ ఎగ్స్ ఇవి ఎంత ఎమ్మిగా కనబడుతున్నాయో. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మొత్తం ఉడికేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. కారం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం. గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఆయిల్లోనే అన్నీ వేస్తున్నాను. మొత్తం కారం, మసాలా ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కారాన్ని ఎక్కువగా మాడనివ్వకూడదు, బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేస్తున్నాను. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే గల్లుప్పు వేసాము సరిపడా, అందుకే నేను ఉప్పు వేయట్లేను. మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, అప్పుడనగా మూత పెట్టి ఒక 3 మినిట్స్ నేను సిమ్లో వదిలేసాను. అది మొత్తం ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఆయిల్ పేరుకుంది. మొత్తం ఈ జ్యూస్లో, ఆ మసాలాస్లో ఈ గుడ్డు మొత్తం ఉడికిపోతుంది. అండ్ ఆ ఫ్లేవర్ అనేది మనం హోస్ చేసాం కాబట్టి లోపల దాకా వెళ్తుంది. సో అప్పుడు ఈ ఎగ్ ఎంత టేస్టీగా ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు సిమ్లో వదిలేస్తే కర్రీ రెడీ. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇట్ ఆల్మోస్ట్ కుక్డ్. ఇప్పుడు ఈ టైంలో మనం క్లోజ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో యమ్మీ, రుచికరమైన, ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్స్ కర్రీ ఇలాగా వండేసేయండి, మీకు చాలా నచ్చుద్ది.